హాయ్ స్టూడెంట్స్, చూడండి ఈరోజు మనము జూలై 2022 ఇన్కమ్ ట్యాక్స్ 4th సెమిస్టర్ బీకామ్ డిగ్రీ సంబంధించిన ఒక ప్రాబ్లం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, బాగా గమనించండి. ఏమి ఇచ్చినారు అంటే, ద ఫాలోయింగ్ ఆర్ ద పర్టిక్యులర్స్ ఆఫ్ ఇన్కమ్, ఫైండ్ అవుట్ ట్యాక్సబుల్ రెంట్, హౌస్ రెంట్ అలవెన్సెస్. సో దీంతో మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలంటున్నారంటే, ట్యాక్సబుల్ హౌస్ రెంట్ అలవెన్సెస్ని చేయమంటా ఉన్నారు. అక్కడ ప్రాబ్లం ఇచ్చినారు. ఫస్ట్, బేసిక్ సాలరీ ఫర్ మంత్, డేర్నెస్ అలవెన్సెస్ 6,000 ఫర్ మంత్ ఎంట్రీస్ ఉన్నాయి. సిటీ కాంపన్సేటరీ అలవెన్సెస్ ఉన్నాయి 500 ఫర్ మంత్. కమిషన్ 10,000 రూపీస్, బోనస్ 25,000 రూపీస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ 10,000 ఫర్ మంత్, పెయిడ్ రెంట్ 6,000 ఫర్ మంత్ మనకి ఇచ్చినారు. ఈ పర్టికులర్స్తో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే, హౌస్ రెంట్ ట్యాక్స్ అలవెన్సెస్ చేయమంటా ఉన్నారు. ఇది 5 మార్క్స్కి ఇవ్వబడినటువంటి ప్రాబ్లం. 2022లో మరి 4th సెమిస్టరు డిగ్రీ ఎగ్జామినేషన్లో 2020లో ఇన్కమ్ ట్యాక్స్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో దీనికి సంబంధించి కొంత వర్కింగ్ నోట్ కూడా మనము ఇదివరకు క్లాసులలో ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం. ఆ వర్కింగ్ నోట్స్ ఏముందో ఫస్ట్ అది చూస్తాం, ఆ తర్వాత ఆన్సర్ చేయడానికి మనం ట్రై చేస్తాం. చూడండి, హౌస్ రెంట్ అలవెన్సెస్ కనిపిస్తున్నాయా? సో ఈ హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్నప్పుడు అక్కడ మనం రాసుకున్నాం కదా, హెచ్ఆర్ఏ మీన్స్ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. ఇట్ మీన్స్ the compensatory of salary received toward the rent payment and is allowed as a deduction from taxable salary subject to maximum deduction allowed as per the rule. maximum ఎంత డిడక్షన్ ఉందో దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్నప్పుడు మనము రెండు రకాలుగా చూడాలి. ఒకటేంటి, నాన్ మెట్రోపాలిటన్ సిటీస్ అని, రెండవది మెట్రోపాలిటన్ సిటీస్ అని. సరే, మన ఇండియాలో 4 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి 1961 ఐటీ ప్రకారంగా. ప్రజెంట్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇంకా ఇంక్రీజ్ అయి ఉంటాయి. మనకి ఇచ్చింది ఏంటి, టెక్స్ట్ బుక్ 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా. సో అక్కడ ఏమేమి సిటీస్ ఉన్నాయో చూడండి ఒకసారి. చెన్నై, ఢిల్లీ, ముంబై అండ్ కోల్కతా, ఇవి మెట్రోపాలిటన్ సిటీస్ అన్నారు కదా. సరే, ఈ నాన్ మెట్రోపాలిటన్ సిటీస్కి మరి ఎలాంటి అలవెన్సెస్ ఉన్నాయి, మరి మ్యాక్సిమం అవి ఏంటివి అనేది మనం ఇప్పుడు చూస్తాం. యాక్చువల్ హెచ్ఆర్ఏ, తర్వాత బేసిక్ శాలరీలో 40%, యాక్చువల్ రెంట్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. ఈ 3 పర్టికులర్స్లో ఏది తక్కువ ఉంటే దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్షన్ కింద. శాలరీ అంటే బేసిక్ శాలరీ అన్నప్పుడు శాలరీ కింద ఏమేమి మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయంటే శాలరీ ప్లస్ డిఏ ప్లస్ కమిషన్ ఆన్ సేల్స్ అనేవి. అలాగే మెట్రోపాలిటన్ సిటీస్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. యాక్చువల్ హెచ్ఆర్ఏ మెట్రోపాలిటన్కి నాన్ మెట్రోపాలిటన్ సిటీస్కి ఒక చిన్న డిఫరెన్స్ అనేది మీరు గమనించవచ్చు. నాన్ మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 40% ఆఫ్ శాలరీ ఉంది డిడక్షన్కి. మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 50% ఆఫ్ శాలరీ వరకు మనం చూస్తూ ఉన్నాం కదా. నెక్స్ట్ ఏంటి, యాక్చువల్ రెంట్ 10% ఆఫ్ షేర్ శాలరీ. సేమ్ ఈ కాలం ఇక్కడ అక్కడ కూడా సేమే ఉంటుంది. విచ్ ఎవర్ లెస్, ఆ మూడింట్లో ఏది తక్కువ ఉంటే దానిని మనము ట్యాక్స్లోనికి తీసుకొని మరి సబ్ట్రాక్షన్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మనము ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సరే, ఇప్పుడు నోట్ అంతా గమనించినాం కదా. ఈ పాయింట్స్ అన్నిటిని గుర్తుపెట్టుకొని మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో నుండి ఆన్సర్ చేయడానికి మనం ట్రై చేస్తాం. ఫైండ్ అవుట్ ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2022 జూలైకి 4th సెమిస్టర్ బీకామ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది 5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, చెప్పేది వినరు, దాన్ని నోట్స్గా కన్వర్షన్ చేసుకోరు. మరి ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే,
అన్నీ తెలిసినట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఫైనల్గా లాస్ అవుతూ ఉంటారు. మనం అట్లా ఇబ్బంది కలగకుండా చాలా సింపుల్ టెర్మినాలజీలో మనము తెలుగు మీడియంలోనే నేర్చుకోవడానికి కొంతవరకు ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సరే, నెక్స్ట్ మనం ఆన్సర్ ఏందో చూద్దాం. చూడండి, మనకి ఏమేమి ఇచ్చినారు. బేసిక్ శాలరీ ఫర్ మంత్ ఇచ్చినారు, తర్వాత డేర్నెస్ అలవెన్సెస్ 6,000 ఫర్ మంత్ ఇచ్చినారు ఎంట్రీస్ అని. సిటీ కాంపన్సేటరీ శాలరీ అలవెన్సెస్ 500 రూపీస్ ఫర్ మంత్ ఇచ్చినారు. అలాగే కమిషన్ 10,000 రూపీస్, బోనస్ 25,000 రూపీస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ 10,000 ఫర్ మంత్, రెంట్ పెయిడ్ 6,000 ఫర్ మంత్. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారు కదా, హెచ్ఆర్ఏ అంటే మెట్రో అండ్ నాన్ మెట్రోపాలిటన్ సిటీస్. మెట్రో అన్నప్పుడు 50% ఆఫ్ బేసిక్ శాలరీ ఏమి యాక్చువల్ హెచ్ఆర్ఏ. తర్వాత ఆ తర్వాత ఇంకేంటి, మరి మీరు ఇందాక చూసినారు కదా, చూడండి అక్కడ యాక్చువల్ రెంట్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. అదే నాన్ మెట్రోలో అయితే ఏమి ఇచ్చినారు, 40% ఆఫ్ బేసిక్ శాలరీ. అవి మిగతావన్నీ కూడా సేమ్ ఉంటాయి. సరే, ఇప్పుడు పట్టిక వేస్తాం. పట్టిక అనేది ఇప్పుడు డ్రా చేసేద్దాం. పర్టికులర్స్ అమౌంట్ రూపీస్, ఇన్నర్ కాలం అవుటర్ కాలం అని 2 కాలమ్స్ మీరు డ్రా చేస్తే సరిపోతుంది, లేదా సింపుల్గా ఇలా కూడా చేయొచ్చు కదా. పర్టికులర్స్ ఫస్ట్ బేసిక్ శాలరీ ఫర్ హెచ్ఆర్ కోసము మనం చూస్తాం కదా, హెచ్ఆర్ఏ కోసం మనం చూద్దాం. సరే, బేసిక్ శాలరీ హెచ్ఆర్ఏ కోసం మనం చేస్తూ ఉన్నాం ఇది కదా. బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ కమిషన్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ. బేసిక్ శాలరీ మనకి ఎంత ఇచ్చినారు ప్రాబ్లంలో, ఫర్ మంత్ ఇచ్చినారు, యాన్యువల్ కాదు, ఫర్ మంత్ ఇచ్చినారు. ఫర్ మంత్ అంటే 30,000 ఇంటూ 12, 30,000 ఇంటూ 12తో మనం మల్టిప్లికేషన్ చేస్తాం. 12 0 0 12 0 0 12 0 0 12 0 0 12 3 36. టోటల్ ఎంత అవుతుంది, 3,60,000 రూపీస్ అవుతుంది. అలాగే డేనెస్ అలవెన్సెస్ ఎంత ఇచ్చినారు, అవి కూడా 6,000 ఇచ్చినారు ఫర్ మంత్. మనం క్యాలిక్యులేషన్ చేయాలి. 12 0 12 0 12 0 12 6 72. ఓకే, సరే, ఇప్పుడు డిఏ ప్లస్ బేసిక్ శాలరీ రెండు కూడా అడిషన్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఎంత 4,32,000 అనేది మనకి ఇక్కడ శాలరీగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనకి ఏమైతే ప్రాబ్లంలో చెప్పినారో దాన్ని మనం చేద్దాం. ఫైండ్ అవుట్ ట్యాక్సబుల్ శాలరీ. ఇప్పుడు మనం శాలరీ బేసిక్ శాలరీ ఎంతో తెలుసుకున్నాం కదా, హెచ్ఆర్ఏ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్ఆర్ఏ అని రాసిన హెడ్డింగ్. నెక్స్ట్ ఏం చేస్తా ఉన్నాం, హెచ్ఆర్ఏ రిసీవ్డ్ మనకు ప్రాబ్లంలో కనిపిస్తూ ఉంది కదా. హెచ్ఆర్ఏ వాళ్ళు ఎంత తీసుకుంటా ఉన్నారు అంటే చూడండి, 10,000 రూపీస్ తీసుకుంటా ఉన్నారు. హౌస్ రెంట్ అలవెన్సెస్ రిసీవ్డ్ 10,000 ఫర్ మంత్ కదా. ప్రతి నెల 10,000 అంటే సంవత్సరానికి 1,20,000 రూపీస్ అవుతుంది. ఇయర్లీ 1,20,000 రూపీస్ అనేది మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని బట్టి చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఏంటి, మైనస్ ఎగ్జంప్షన్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏదైతే తక్కువ ఉందో దాన్ని మనం తెలుసుకోవాలంటే మనకు వర్కింగ్ నోట్లో ఇచ్చిన 3 పాయింట్స్ అనేవి తీసుకోవాలి. వర్కింగ్ నోట్స్లో ఇచ్చిన 3 పాయింట్స్. సరే, మనం ప్రాబ్లంని గమనిస్తే ఇది మెట్రోనా నాన్ మెట్రోనా అని మనకి ఏమి ఇవ్వలేదు. ఒకవేళ మెట్రో అయితే కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు దేనిగా తీసుకుంటా ఉన్నామంటే నాన్ మెట్రోపాలిటన్ సిటీగా తీసుకుంటా ఉన్నాం. ఓకేనా? ఏది ఇవ్వనప్పుడు నాన్ మెట్రోపాలిటన్ సిటీనే. మెట్రోపాలిటన్ అయితే తప్పకుండా దే మెన్షన్డ్ ఇట్ ఈస్ ద మెట్రోపాలిటన్ సిటీ. చెన్నై కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ కదా, ఇవేంటివి మెట్రోపాలిటన్ సిటీస్ అని ఇదివరకే మనం చెప్పుకున్నాం. కోల్కతా కదా, చూడండి కనిపిస్తున్నాయా? ఇండియా హ్యాజ్ ఏ 4 మెట్రోపాలిటన్ సిటీస్, నేమ్లీ చెన్నై, ఢిల్లీ, ముంబై అండ్ కోల్కతా. సో కాబట్టి మనకి ఇచ్చింది ప్రాబ్లంలో మెట్రోపాలిటన్ సిటీస్ గురించి మెన్షన్ చేయలేదు. అంటే మరి దేని గురించి మెన్షన్ చేసినట్లు, అది నాన్ మెట్రోపాలిటన్ సిటీగా మనం కన్సిడర్ చేస్తూ ఉన్నాం. సో నాన్ మెట్రోపాలిటన్ సిటీ కింద ఏవైతే క్లాజెస్ ఉన్నాయో, మ్యాక్సిమం ఏవైతే ఉన్నాయో అవి మనము ఇక్కడ నోటీస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, నాన్ మెట్రోపాలిటన్ సిటీ కింద ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చినారు అది చూడండి, యాక్చువల్ హెచ్ఆర్ఏ కదా. యాక్చువల్ హెచ్ఆర్ఏ ఎంత
మనం తీసుకుంటా ఉన్నాం ఫర్ మంత్ అంటే 10,000 రూపీస్ తీసుకుంటా ఉన్నాం కదా. ఇదే ఇందాకే మనం క్యాలిక్యులేషన్ చేసినాం 1,20,000 అని. సో అదే మనం ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాం 1,20,000 ఇది ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏంటి 40% ఆఫ్ బేసిక్ సాలరీ. ఇంతకీ సాలరీ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా, సాలరీ ప్లస్ డేనెస్ అలవెన్సెస్ 4,32,000. ఈ 4,32,000 మీద ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి, 40% మనం క్యాలిక్యులేషన్ చేసుకొని తీసుకోవాలి. 40% అమౌంట్ ఎంత అయితే వస్తుందో చూడండి కదా, 4,32,000 ఇంటూ 40/100. 0 క్యాన్సిల్ అవుతాయి, కింద 2 జీరోస్ ఉన్నాయి కదా, డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి, పైన కూడా మనము 2 జీరోస్ని క్యాన్సిల్ చేస్తే 4 మిగిలింది. 400 400 4 2 జా 8 4 3 జా 12 2 రాసినాం. తర్వాత 4 3 జా 16 ప్లస్ 1 17 అవుతుంది కదా, 1,20,000. తర్వాత పాయింట్ ఏంటి 1,72,800 రూపాయలు 40% ఆఫ్ బేసిక్ సాలరీ అన్నప్పుడు. నెక్స్ట్ మూడోది ఏంటిదంటే రెంట్ పెయిడ్. ప్రాబ్లంలో మనకి ఇచ్చిన రెంట్ పెయిడ్ ఎంత 6,000 ఫర్ మంత్ అని ఇచ్చినారు. నెలకు 6,000 రూపాయలు రెంట్ పే చేస్తూ ఉన్నారు కదా. దాంట్లో మనం ఎంత తీసుకుంటున్నాము అంటే 10% తీసుకుంటాం. 6,000 ఇంటూ 12 చేస్తే తర్వాత మైనస్ 10% ఆఫ్ బేసిక్ సాలరీ. 6,000ని 12 చేస్తే 72,000 వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 4,32,000 ఇంటూ 10/100 10% ఆఫ్ సాలరీ. ఇది నేను చెప్తున్నది కాదు, ఐటీ యాక్ట్ ప్రకారంగా మనకిచ్చినటువంటి నోట్స్ని మనం ఫాలో అవుతున్నాం. దాని ప్రకారంగానే ఇక్కడ బేసిక్ సాలరీలో నుండి 10% అనేటటువంటిది క్యాల్కులేషన్ చేస్తున్నాము. 4,32,000 ఇంటూ 10/100 మనం చేసినప్పుడు ఎంత వస్తుంది, 43,200 కదా. ఇప్పుడు 3 అమౌంట్స్ మనకు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 1,20,000 40% ఆఫ్ బేసిక్ సాలరీలో నుంచి మనం క్యాల్కులేషన్ చేస్తే 1,72,800. అలాగే థర్డ్ పాయింట్ అంటే రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ బేసిక్ సాలరీని మనం క్యాల్కులేషన్ చేస్తే వచ్చిన అమౌంట్ ఎంత అంటే 43,200 రూపీస్. ఇప్పుడు ఏంటి ఆ నోట్ ఏంటి, ఐటీ 1960 ప్రకారంగా, ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారంగా నోట్ ఏంటి, విచ్ ఎవర్ లెస్, ఈ మూడింట్లో ఏది తక్కువ ఉంది, 1,20,000 1,72,800 లేదంటే 28,800. గమనిస్తున్నారా, ఒకటేంటి 1,20,000, నెక్స్ట్ ఏంటి 1,72,800, థర్డ్ వన్ ఏంటిదంటే 28,800. ఈ మూడిట్లో ఏది తక్కువ అంటే అది మాత్రమే మనము లెస్ చేస్తాము. ఇక గమనిస్తే 28,800 అనేటటువంటిది చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ట్యాక్సిబుల్ హెచ్ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 మైనస్ 28,800ని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే అమౌంట్ ఎంత అంటే 91,200 రూపీస్. దేర్ఫోర్ taxable HRA is equal to 91,200 రూపీస్. ఇలా మీరు ఇచ్చిన ప్రాబ్లమ్ని పాయింట్ వైజ్గా మీరు రాస్తే తప్పకుండా మీకు 10 మార్క్స్ వస్తే 10 మార్క్స్కి ఇస్తే 10 మార్క్స్కి వస్తాయి, 5 మార్క్స్కి ఇస్తే 5 మార్క్స్, మరి అవుట్ ఆఫ్ 5 మార్క్స్ అనేటటువంటిది మీరు గెయిన్ చేయగలుగుతారు. వెరీ గుడ్. ఈ రోజుకి మనము హెచ్ఆర్ఏని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఇచ్చినటువంటి పర్టికులర్స్ని ఎలా మెర్జ్ చేయాలి, తర్వాత ఈ హెచ్ఆర్ఏ కింద మెట్రో అంటే ఏంటి, నాన్ మెట్రో అంటే ఏంటి, బేసిక్ సాలరీని కూడా ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాము. నా ప్రాబ్లం ఒక్కటే మనకు మరి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినట్టు లేదు. డిఫైన్ హెచ్ఆర్ఏ, తర్వాత హెచ్ఆర్ఏకి సంబంధించిన ప్రొఫార్మాని కూడా తయారు చేయమన్నారు. సో ఈ ప్రాబ్లంలో చేసిన మనం ఆన్సరే ప్రొఫార్మా కింద మీరు కన్సిడర్ చేసేయాలి. అమౌంట్ లేకోకుండా సమ్ ఎక్స్ అనేటటువంటిది మెన్షన్ చేస్తే ఇదే ఏమవుతుంది, ప్రొఫార్మా కిందికి వచ్చేస్తుంది. సో కాబట్టి నోట్స్ పెట్టి నీట్గా మీరు పర్టికులర్స్ అమౌంట్ రూపీస్ టోటల్ అమౌంట్ రూపీస్ అనే 2 కాలమ్స్ మరి మీరు మెన్షన్ చేసి
ఆ తర్వాత బేసిక్ శాలరీని, డేర్నెస్ అలవెన్సెస్ని, తర్వాత హెచ్ఆర్ఏని మీరు క్యాలిక్యులేట్ చేయడానికి రిసీవ్ చేసుకున్నటువంటి అమౌంట్ని, తర్వాత ఎగ్జామ్షన్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనము ఇచ్చినటువంటి పర్టికులర్స్లో లీస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి వీటన్నిటిని సమ్ ఎక్స్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే అదే హెచ్ఆర్ఏ పర్ఫార్మ్ అవుతుంది. సో దాన్ని రాసినా కూడా మీకు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 5 మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా ఫ్రెండ్స్ దీన్ని నోట్స్ రాసుకొని దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు అవుట్ ఆఫ్ మార్క్స్తో పాటు ఫెయిల్యూర్ అనేటటువంటిది అవాయిడ్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎవరు కూడా మరి ఈ ఏజ్లో ఫెయిల్ కావాలని అనుకోరు, అందరూ కూడా పాస్ కావాలనుకుంటారు. ఆ ప్రయత్నంలో వాళ్ళకు తోచిన మరి సోర్సెస్ బ్యాకప్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే మీకు మాకు వీలైనంత వరకు మా దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ని బ్యాకప్